సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఏబీపీలో చేశారు. ఈవెన్ మీరు కూడా అప్పట్లో ఏబీపీలో చేయడం అనేది జరిగింది. ఆ సెంటిమెంట్ ఏమైనా యూజ్ చేసుకుని అట్లేమన్నా అట్లాంటివి ఏమైనా నడుస్తున్నాయా సార్ హైదరాబాద్ వరకు? ఇంతవరకు పార్టీ వరకు ఏమి లేదు. కాకుంటే నేను ఒకటే చెప్తున్నా, జాతీయ భావంతోనే ఉన్నటువంటి పార్టీ సమర్థించమంటాము. ఎంఐఎం ఆగడాలను అడ్డుకోవాలని చెప్తున్నా. ఒకటే స్లోగన్ ముందుకు ప్రధాన ఎజెండా ఎంఐఎం ఆగడాలని అడ్డుకోవాలి, అరాచకాన్ని అడ్డుకోవాలా, విధ్వంసకరమైనటువంటి రాజకీయాలను ప్రోత్సహించే పార్టీని అడ్డుకోవాలా. సో ఎంఐఎం కావాలా, భారతీయ జనతా పార్టీ కావాలా. సో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సార్, కాంగ్రెస్ వాళ్ళు మాకు బీజేపీ ఎందుకు ప్రధాన శత్రువు కాదు సార్ మీరు కాంగ్రెస్ పార్టీకి అనిపిస్తుంది అట్లా. కానీ వాళ్ళకు వాళ్ళ అభ్యర్థి లేనప్పుడు ఎంఐఎం ఓటేయాలని కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మీరు పర్సనల్ కాకుండా ఎక్కడ పోయి కొంతమందిని ఆఫ్ ది రికార్డ్ పోయి మాట్లాడండి, అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి అస్వేచ్ఛను ఇవ్వాలని చెప్పి నేను అడుగుతాను. ఈరోజు వాళ్ళ తమ స్వార్థం కొరకు కొంతమంది ఏదైతే ఈరోజు నిర్ణయించుకున్నారో అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు సమర్థించలే సార్. అది బయటకు వస్తుంది రేపు. ఇంకో బాధ్యత కూడా మీ పైన ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఒక ఇతర పార్టీ మీకు ఓటేసినానంటే డెఫినెట్ గా మా నాయకుడికి తెలుస్తుంది. సో ఆ టైంలో కూడా ఏమన్నా అటు ఇటు అయితే కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మీరు ఇస్తున్నారు క్యాండిడేట్లకి. ఇప్పుడు సీక్రెట్ బ్యాలెట్, అది సీక్రెట్ బ్యాలెట్ లో ఎవరికి స్వేచ్ఛ వరకు ఉంటుంది ప్రజాస్వామ్యంలో. ఓకే, కాబట్టి ఆ స్వేచ్ఛతోనే ఉంటుంది. వాళ్ళు ఒకవేళ అటువంటి ఆలోచన కనుక ఆ పార్టీ చేస్తే వాళ్ళే అన్వయించుకుంటారు. రాబోయేటువంటి ఎలక్షన్లో, రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అదే సార్, అట్లా కూడా మీరు భరోసా ఇస్తారా అన్నది. ఎవరికైనా ఇప్పుడు మేము హక్కును చేసుకోవడానికి అందరినీ హక్కును చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ముందుంది. ఓకే, అందరికీ న్యాయం చేయాలా, అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఒక ఆలోచనతో పోయేటువంటి భారతీయ జనతా పార్టీ. ఒకరు ఇబ్బంది పెడితే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తిని ఆదుకునే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఓకే, అండ్ రాజాసింగ్ గారిది ఇష్యూ క్లోజ్ అయినట్టేనా సార్? సపోర్ట్ పూర్తి స్థాయిలో మీకు? రాజాసింగ్ గారి ఇష్యూ ఏం లేదే. స్టార్టింగ్ లో కొంచెం కాంట్రవర్సీ మాట్లాడినట్టు, తర్వాత మొన్న వెళ్ళి మళ్ళీ మీరు కలిసారు కదా, సో కూల్ అయినట్ట లేకపోతే? కూల్ అంటే అలా జనరల్ గా మరి ఏ సందర్భం మాట్లాడు. కాకుంటే నాకున్నటువంటి దీంట్లో నేను కొత్తగా పార్టీలకు వచ్చింది కాదు, గత 40 సంవత్సరాలుగా నేను పార్టీలో పనిచేస్తాను. కాబట్టి పార్టీలో వివిధ బాధ్యతలతో కింది స్థాయి నుంచి నేను పైకి ఒక్కొక్క స్టేజ్ నుంచి పైకి పనిచేసినటువంటి కార్యకర్త, ఎక్కడ కూడా అటు ఇటు పోయింది లేదు. తర్వాత చాలా ఆటుపోటు తట్టుకొని నిలబడి ఒక కార్యకర్తగా నేను ఈ స్థాయికి వచ్చినాను ఈరోజు సార్. కాబట్టి బహుశా తెలిసో తెలియకనో, బహుశా ఏదైనా బయట పరిణామాలను బట్టి ఏమైనా అంటే అనొచ్చు. కానీ నా గురించి మొత్తం తెలిసిన వ్యక్తిగా అయితే రాజాసింగ్ గారు కానీ ఎవరు కానీ ఆ విధంగా మాట్లాడతారని అనుకో. బాగానే ఉంటుందా సార్ క్లోజ్ గా? అట్లే తర్వాత కలిసినాం, నేను సంజయ్ గారు కూడా మొన్న టెంపుల్ కు విజిట్ పోయినాం, కలిసినాము, మాట్లాడినాం. తప్పకుండా మీ గెలుపులో నేనే తీసుకుంటాను బాధ్యత అని చెప్పినారు. రేపు అందరితో మాట్లాడుతాను ఆ విషయంలో ముందుకు వచ్చేసాను. తర్వాత ముఖ్యంగా రాజాసింగ్ గారు ఎంఐఎం అంటే అసలు గుగ్గిలమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా దానికి వేరే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో పూర్తి స్థాయిలో మద్దతు ఉంది? మద్దతు లేకపోవడం 100% మద్దతు. ఓకే సార్, అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు సార్ మీరు మీ గెలుపు పైన కావచ్చు? నేను గెలిస్తే తప్పకుండా హైదరాబాద్ ప్రజల యొక్క అభివృద్ధి విషయంలో నేను చొరవ తీసుకుంటాను. తర్వాత అభివృద్ధి కాకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా తీసుకుంటాను. ఏదైతే మౌలిక వసతులు అవుతున్నాయో మున్సిపల్ జిహెచ్ఎంసీ పరిధిలో విషయాల పట్ల కూడా నేను జాగ్రత్త తీసుకుంటాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అయితే ఎంఐఎం ఆగడాలు అడ్డుకట్ట వేయడానికి శాయశక్తులు పనిచేస్తాం. అట్లా పార్టీ కూడా ఆ విధంగానే పనిచేసే విధంగానే పనిచేస్తాం. ఓకే సార్, అండ్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో తర్వాత ఈటల రాజేందర్ గారు ఎంపీగా ఉన్నారు. వాళ్ళు కూడా అంటే మీ గెలుపులో భాగస్వామ్యంలో అవుతారని చెప్పేసి అనుకోవచ్చు? ఇది పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం తీసుకున్నటువంటి సీట్ ఇది. కాబట్టి కేంద్ర పార్టీ అయినా రాష్ట్ర పార్టీ అయినా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ యొక్క ఎలక్షన్ నిలబడడం జరిగింది. కాబట్టి రేపు ఈటల రాజేందర్ గారు కూడా ఓటేయబోతున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఓటేయబోతా ఉన్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు ఓటేయబోతా ఉన్నారు. ఇక్కడ ఎంపీలు 4 మన లక్ష్మణ్ గారు ఓటేయబోతున్నారు. కాబట్టి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు ఓటేయబోతున్నారు, కార్పొరేట్లు వేయబోతున్నారు. ఈ విధంగా చాలా ప్రముఖమైనటువంటి రాజకీయ ఉద్దండులందరూ కూడా రేపు ఓటేయబోతున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఆ విషయంలో అందరూ కూడా ఆలోచన చేసే ఈ యొక్క ఎలక్షన్ బరిలో దిగడం. సో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓట్లు వేస్తారు అనే నమ్మకం ఉంది మీకు? ఓటింగ్ వస్తారు. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా అందరూ ఓటింగ్ రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వస్తారంటారా? రావాలని చెప్పి కోరుతాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటుకు వినియోగించుకోవాలని మనమే పెద్ద స్పీచ్లు ఇస్తాం. అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా మంచి బ్రహ్మాండంగా ఒక ఉత్సాహభరితమైనటువంటి దాంట్లో కార్యక్రమాలు చేసినారు.
కాబట్టి రాజ్యాంగబద్ధంగానే అందరూ కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా ఎన్నుకోబడ్డారు, ఒక ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డారు. మీరు మాటకి ముందు డెవలప్మెంట్ అంటున్నారు కదా, సో ఎంఎం పార్టీకి కూడా డెవలప్మెంట్ లేనిదే 7 మంది ఎమ్మెల్యేలని కావచ్చు, దాదాపుగా 40